చేద్దాం. అది కడగాల్సింది నువ్వు కాదు, అది కడుక్కోవాల్సింది నువ్వు కాదు. నువ్వేం చేయాలంటే, ప్రభువా ఇదిగో తెలియక నేను ఈ పని చేశా, దయతో నన్ను క్షమించు. నువ్వు అడగాల్సిన మాట అది. అందుకే పోయిన వారం హోషేయ గ్రంథంలో నుంచి మనం మాట చూసాం. ఏమని? మాటలు సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా. దేని కోసం వెళ్ళాలంట? ఇదిగో దీనికోసమే. మన అతిక్రమలను పరిహారం చేయగలిగినటువంటి వాడు, మన అతిక్రమలను, మన పాపక్రియలను తొలగించగలిగినటువంటి వాడు ఎవరంట? ఆయన సెలవిస్తున్నాడు ఆ మాట. నేనే ఆ మాట చదువుతాం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిసివేయుచున్నాను. నేను నీ పాపములను ఇంకా ఎప్పటికీ నేను జ్ఞాపకం చేసుకోను. వాగ్దానం చేస్తున్నాడు మా దేవుడు. నువ్వు అడిగితే, నువ్వు మోకరిస్తే, నువ్వు దేవుని సన్నిధికి వస్తే, దేవుని పాదాల యొద్ద నీ హృదయాన్ని కుమ్మరిస్తే, నువ్వు నోరు తెరిచి, ప్రభువా ఇదిగో నా పాప దోషం, ప్రభువా ఇదిగో నేను చేసిన అతిక్రమం, దయతో నన్ను క్షమించమని నువ్వు అడిగితేనట అంటున్నాడు కదా, నేను ఎన్నటికి చదవమాట, నేను ఎన్నటికి నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. ప్రేమ